అందరికీ శుభోదయం. ఈరోజు మనం వికారాబాద్ చేవెళ్ళ ప్రాంతంలో ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించిన పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా అద్భుతంగా అసలు ఈ మొక్కజొన్న పంట కానీ ఇక్కడ రైతు మంచిగా మొక్కజొన్నకు ఫినిషింగ్తో పాటు చుట్టూ ఫినిషింగ్ ఉంది. దాంతోపాటు ఈ సోలార్ పవర్కి సంబంధించిన కరెంట్ షాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ పంటని మేయడానికి వచ్చేటువంటి అడవి పందులు కావచ్చు, పశువులు కావచ్చు, రక్షణ కోసం ఇక్కడ రకరకాల పంటలు, ఉదాహరణకు ఇది మొక్కజొన్న, తర్వాత ఇక్కడ కుసుమ చూడండి. కుసుమ కూడా చాలా అద్భుతంగా, అంటే మంచి ఫ్లవరింగ్ ఉంది, పచ్చటి ఫ్లవరింగ్ అంతా. ఒక 20 ఎకరాలు 30 ఎకరాల మొత్తం ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ మనం కుసుమ తోటలో, మీకు తెలుసు కుసుమ నూనె ఎంత ఆరోగ్యానికి మంచిది అనేది. కాబట్టి ఇలాంటి తోటలో వచ్చేటువంటి మకరందాన్ని సేకరించిన తేనెటీగలు సేకరించినటువంటి తేనెని ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశంతో ఇందిరా మేడం గారు ఇక్కడ బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క 75 బాక్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకో ప్రాంతంలో ఓమ తోటలో ఒక 75 100 బాక్సులు, మకారాలో ఒక 100 బాక్సులు, అక్కడ గుంటిపల్లిల, తర్వాత బత్తాయి తోటల, నిమ్మ తోటల, కుసుమ తోటల, ఓమ తోటలలో రకరకాల ప్రాంతాలలో పెట్టిన బాక్సుల నుంచి మేడం ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఒక మంచి రకమైన తేనెని, అంటే ఔషధ మూలికలు కలిగినటువంటి తేనెని సేకరించాలన్న ఉద్దేశంతో తెలంగాణలో అసలు తేనెటీగలే బతికాయి అన్న కొంతమంది సూచనల్ని పరిగణలోకి తీసుకొని, ఛాలెంజెస్గా తీసుకొని మేడం దీన్ని ఏం చేస్తుందంటే పరిశోధనలో భాగంగా అసలు అద్భుతంగా బీ బ్రీడ్స్ కూడా చాలా బాగున్నాయి, తేనెటీగల అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. దాంతోపాటు సేకరించిన ప్రతిసారి కూడా 100 కేజీల పైన తేనె రావడం కూడా జరుగుతుంది. వాటితో పాటు తేనె తీసే దాంట్లో కూడా మంచి నాణ్యమైన తేనె, అంటే నేను ఫీల్డ్కి వస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు, సేకరిస్తున్నప్పుడు చూసిన చాలా అద్భుతంగా అనిపించింది. కొత్తలో మాకు ఇంత బాగా ఐడియా లేకుండే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఇట్లా మంచి తోటలు ఉన్నాయి, మంచి తోటలు ఉన్న దగ్గర సేకరించే తేనె క్వాలిటీ ఆ సేకరిస్తున్నప్పుడు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు బాక్స్లో చూడవచ్చు, చాలా బాగా పెట్టిన ప్రతి బాక్స్లో కూడా బీసు మీరు చూడవచ్చు. బీస్ అయితే చాలా బాగా అసలు ఎంట్రన్స్లో విపరీతంగా మీరు చూడవచ్చు. ఎంట్రన్స్ నుంచి బీస్ బాగా డెవలప్మెంట్ కూడా బాగుంది. అసలు ఈ తోటను చూస్తుంటే చుట్టూ రకరకాల తోటలు, ఇక్కడ వేరే క్రాప్. మళ్ళీ ఉదయాన్నే ఇక్కడికి కార్ వేసుకొని వచ్చి ఫీల్డ్ వరకు ఇక్కడ మంచి సూటేబుల్, మంచి బాట ఉంది క్షేత్రానికి రావడానికి. కార్ ఇక్కడ వరకు వస్తుంది, బాక్స్లో పక్కనే ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ వీటిని పెట్టి మొత్తం కంప్లీట్. మేడం అయితే అక్కడ వరకు వెళ్ళి మొత్తం స్టడీ చేస్తుంది. ఒక 20 ఎకరాల వరకు అక్కడ దూరం వెళ్ళింది, దాదాపు ఆ కొస్స వరకు వెళ్ళి మొత్తం చూస్తుంది మేడం. అంటే మీరు చూడవచ్చు, ఇక్కడ ఈత చెట్లు, తర్వాత అక్కడ చింత చెట్లు, టామరిన్ చెట్లు కూడా ఇక్కడ అందుబాటులో. చింతకాత కూడా బాగుంది. అంటే మీరు చూడవచ్చు, మనం అప్పుడు పెట్టినాం కదా బాక్సులో, ఈ పూత దశలో ఉన్న టైంలో వీటికి రైతుకు కూడా చాలా ఉపయోగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పంటలో వచ్చే పూత దశలో వచ్చే టైంలో దానికన్నా ముందు మనం బాక్సులు పెట్టినప్పుడు పూత కూడా చాలా బాగా వస్తుంది. అంటే తేనెటీగల వల్ల పాలినేషన్ జరిగి ఈ పరపర సంపర్కం మూలంగా రైతుకు ఇట్లా అద్భుతమైన, వాస్తవంగా చెప్పాలంటే ఇంకా వర్షం కనుక ఉంటే ఈ తోటకు నీళ్ళ సౌకర్యం లేదు, ఇది డ్రైలాండ్ క్రాప్ అంట వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి ఇంకా కనుక వాటర్ కనుక ఇచ్చుంటే రైతు చాలా అద్భుతంగా వచ్చు. ఇట్లా మనం ఈ ప్రాంతంలో బాక్సులు పెట్టి ఇటు తేనెటీగల పెంపకానికి సంబంధించిన పరిశోధన ఒకటి, తేనె తీయడం ఒకటి, రైతులకు కూడా ఈ పరపర సంపర్కం మూలంగా మంచి ఈల్లు పెరిగింది అని చెప్తుండ్రు రైతు. ఆ చెడు చూడవచ్చు, పచ్చగా అద్భుతంగా ఉంది. ఇట్లా ఫీల్డ్ లెవెల్లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకు. ఒక్కొక్కటి ఫీల్డ్లోకి వచ్చి చేస్తుంటే చాలామంది అనుకుంటారు, ఎందుకు పొద్దున్నే పోతుంటారు ఫీల్డ్కు, ఇవన్నీ తిరుగుతుంటారు, ఏం సంపాదిస్తారు, లేకపోతే ఏం లాభం ఉంది. అదొకటే కాదు, మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి తేనెని సమాజానికి అందించాలి, మంచి ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో తేనెటీగలు చూడండి, చాలా బాగా ప్రతి బాక్స్లో కూడా ఇట్లా మనకు తేనెటీగలు చాలా బాగా వస్తున్నాయి.
పాలినేషన్ పర్పస్ కూడా చాలా బాగుంది. మంచి తేనెని సమాజానికి అందించాలి అనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం కాకుండా మనం తెలంగాణలోనే మంచి రకరకాలైన మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి తేనెని సమాజానికి అందించాలి. చిన్నపిల్లలకు ఆరోగ్యానికి చాలా ఉపయోగం తేనె, మంచి క్వాలిటీ తేనె ఇవ్వాలనే ఉద్దేశంతో మేడం చాలా కష్టపడి ప్రతి ఫీల్డ్ పరిశీలించి చూసి ఎక్కడ ఓమ తోటలు ఉన్నాయి, ఎక్కడ మకరా ఉంది, ఎక్కడ నిమ్మ బత్తాయి తోటలు ఉన్నాయి, ఎక్కడ కుసుమ తోటలు ఉన్నాయి, పొద్దుతిరుగుడు తోటలు ఎక్కడ ఉన్నాయి, ఇట్లా మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి తేనెని తీయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో మేడం ఇక్కడ ఈ బాక్స్లను ఏర్పాటు చేసి చాలామంది స్టూడెంట్స్కు ట్రైనింగ్స్ కూడా ఇస్తుంది, బాక్స్ కూడా సప్లై చేస్తుంది. కాబట్టి మీరు ఇందిరా మేడంని సంప్రదిస్తే ఆవిడ ఇంద్రారెడ్డి గారు హైదరాబాద్ నాగోల్ దగ్గర వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడము, బాక్సులు కావాలని కూడా సప్లై చేస్తుంటుంది. మీరు ఖచ్చితంగా ఏమైనా సంప్రదిస్తే చాలా వీడియోస్ కూడా ఛానళ్ళలో, యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేసినవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కష్టపడి పైకి రావాలి అంటే యాక్చువల్గా ఆమె మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఒక సొంత స్కూల్ ఉండి ప్రిన్సిపల్ ఆమె అయినా కూడా ఇట్లా సండే సాటర్డే సెలవులు ఉన్నప్పుడు ఫీల్డ్కి వచ్చి ఇవన్నీ పరిశీలిస్తూ కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ చేసే పనికి నిజంగా చెప్పాలంటే మా మిత్ర ఫౌండేషన్ తరపున, రైతాంగం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక లేడీ ఉండి కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఒక 3-4 సంవత్సరాల నుంచి కష్టపడి బాగా ఫీల్డ్ స్థాయిలో అరకు, ఆదిలాబాదు, నల్గొండ, వికారాబాదు, జహీరాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్ ఇట్లా సపరేట్ చాలా జిల్లాలన్నీ తిరుగుతూ చాలా కష్టపడి మేడం ఒక్కొక్కటి చేసుకుంటూ కొంచెం చాలా మంది ఒక 50-100 మంది వరకు ఇప్పటిదాకా మేడం దగ్గర ట్రైనింగ్ తీసుకుని సొంతంగా బాక్సులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రైతు కూడా ఇక్కడే చిన్న గుడిసె కుటీరం ఏర్పాటు చేసుకొని ఇక్కడే రైతుకు కావాల్సిన, పంటకు కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది సోలార్కి సంబంధించిన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ ఇచ్చిండు. కాబట్టి రైతు ఇట్లా చాలా మోడల్గా చేసుకోవడానికి మంచి కార్యక్రమం. ఇక్కడ రైతులకు ఉపయోగం ఉంటుంది, బీస్ కూడా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.